హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 30వ వచనమును చూద్దామా. నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు, భక్తిహీనులు దేశంలో నివసింపరు. ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులంట కదిలించబడరంట. వారి జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని శత్రు సమూహములు వచ్చినా, ఎంత వ్యతిరేకత కలిగినా, ఎటువంటి ఒక దాడి వారి మీద జరిగిన, అపవాది ఎంతగా వారిని కృంగదీసే విధంగా ఎన్ని పన్నాగాలు పన్నినప్పటికీ కూడా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సన్నిధి వారి చుట్టూ ఉండుటను బట్టి, దేవుడు నీతిమంతులకు తోడు ఉండుటను బట్టి వారెన్నడూ కూడా కదల్చబడరంట. అంటే చూడండి, బండ మీద కట్టబడిన ఒక ఇల్లు భయంకరమైన గాలి వచ్చినప్పటికీ, తుఫాను వచ్చినప్పటికీ, అది బండ మీద కట్టబడుట చేత అది ఎటువంటి ఒక హాని పొందలేకపోయింది, దానికి ఎటువంటి హాని కలగలేదు. సో అదే రీతిగా క్రీస్తు అనే బండ మీద కట్టబడిన వారు, క్రీస్తు అనే బండ మీద నివసిస్తున్న వారు, ఈరోజు దేవుని యందు భయభక్తి కలిగి ఆయన మార్గంలో నడుస్తున్న వారు కూడా ఎన్నటికీ కదల్చబడరంట. వారి జీవితంలో ఒకవేళ శోధనలు రావచ్చు, సమస్యలు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఇరుకులు, ఇబ్బందులు ఏదైనా వారి జీవితంలో వచ్చినప్పటికీ కూడా వారు ఎల్లప్పుడూ ప్రభువు మీద ఆనుకొని ఆయన వైపు చూస్తూ నడుస్తారంట. అంతేగాని ఎక్కడ వారు తొట్టిల్లరంట. అయితే భక్తిహీనులు దేశంలో నివసింపరు అని రాయబడి ఉంది. అంటే భక్తిహీనులకు దేవుని యొక్క దృష్టిలో కానీ ఎటువంటి ఒక స్థానం లేదు. కానీ నీతిమంతులను ఆయన కదల్చబడనివ్వక స్థిరముగా నడిపించే దేవుడై ఉన్నాడు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.